వెళ్దాం. రీసెంట్ గా అరుణాచలంలో ఒక తెలుగు యువకుడు చనిపోయిన ఘటన, ఇరుక్కొని అక్కడ చనిపోయిన ఘటన. మోక్ష మార్గంలో ఒక తెలుగు భక్తుడు, రాజమండ్రికి చెందిన తెలుగు భక్తుడు, ఆ తర్వాత ఆ ఇమీడియట్ నెక్స్ట్ డేనే మళ్ళీ ఒక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఆవిడ కూడా అక్కడ ఇరుక్కుపోయారు. చాలా అరుణాచలంలో ఈ ఇవన్నీ ప్రదక్షిణ మార్గంలో కొన్ని రూల్స్ మార్పు చేశారు. ఏ మార్పులు చేశారో ఒకసారి చూద్దాం. అరుణాచలంలో అడుగు పెడితే భక్తులకి ఉండే ఏకైక కోరిక ఆ మోక్ష మార్గంలో నడవాలని. కానీ ఇప్పుడు ఆ రూట్లోకి వెళ్ళాలంటే గుండెల్లో గుబులు పుడుతోంది. తిరువన్నమలై అధికారులు అక్కడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దారి పొడవునా పటిష్టమైన ఇనుప గ్రిల్స్ని ఏర్పాటు చేసి హై సెక్యూరిటీ వేశారు. ఆ గ్రిల్స్ దాటితేనే లోపలికి ఎంట్రీ, లేదంటే బార్డర్ క్లోజ్. సడన్ గా ఆలయ అథారిటీస్ ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నారంటే, సరిగ్గా వారం రోజుల క్రితం మణికంఠ అనే తెలుగు భక్తుడు ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళి ప్రాణాలు వదిలాడు. లోపల ఆక్సిజన్ అందక ఊపిరాడక అల్లాడిపోయి కన్ను మూశాడు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో 2 రోజులకు ఏపీకి చెందిన ఓ మహిళకు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఊపిరి ఆడక విలవిలలాడిపోయిన ఆ మహిళను చివరకు బయటకు లాగాల్సి వచ్చింది. ఇలాంటి ప్రాణాల మీదకొచ్చే ప్రమాదాలను ఆపేందుకే అధికారులు ఇప్పుడు అడ్డుగోడలు కట్టేశారు. భక్తుల సేఫ్టీ కోసమే ఈ ఐరన్ గ్రిల్స్ రూల్స్ అని క్లారిటీ ఇచ్చారు. సో మోక్ష మార్గంలో అడుగు పెట్టే ముందు ఇకపై భక్తులు ప్రాణాల గురించి ఆలోచించాల్సిందే. డేంజర్ బెల్స్ మోగుతున్న ఈ రూట్లో ముందస్తు జాగ్రత్తే అసలైన భక్తి. ఎస్, మోక్ష మార్గం నుండి వెళ్లే ముందస్తు జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మోక్ష మార్గానికి సంబంధించిన రూల్స్ ఇప్పుడు మారాయి. ఇక అక్కడ ఏ రూల్స్ మారాయో దానికి అనుగుణంగా వెళ్ళండి, భక్తితో వెళ్ళండి, కానీ భద్రంగా జాగ్రత్తలు తీసుకుంటూ